హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో పాస్తాతో కుర్కురే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఇవి ఈవినింగ్ టైంలోని టీ టైంలోని తిన్నట్లయితే భలే క్రంచీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా కొన్ని పాస్తాని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, కొంచెం పంచదార వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ వాటర్ మరిగాక ఇందులో తీసుకున్న పాస్తాని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పాస్తా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ పాస్తా అనేది సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువంటి జాలిగిని తీసుకొని ఇందులో వడకట్టుకోవాలి. మళ్ళీ కొద్దిగా చల్లటి వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ మరీ మెత్తగా కాకుండా కొంచెం స్టిక్గా అవుతాయండి. వీటిని ఒక ప్లేట్లో కానీ లేదంటే పళ్ళెంలో కానీ తీసుకొని ఇవి కంప్లీట్గా చల్లగా అవ్వాలి. అలాగే డ్రైగా కూడా అవ్వాలండి. ఇవి ఎంత పొడి పొడిగా ఉంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు అంత బాగుంటాయి. నేను ఫస్ట్ టైం తెలియక వీటిని ఆరబెట్టలేదు, బాగా డ్రై చేయలేదు. ఆ తర్వాత ఒకదానికి ఒకటి అంటిపోయాయండి. కాబట్టి బాగా డ్రై చేయాలి. ఇలా డ్రై అయిపోయాక ఇందులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అండి. దీన్ని బాగా కలుపుకోవాలి. వీటిని ఈ పిండి అంతా కూడా అప్లై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల చాట్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ల బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న ఈ పాస్తాని ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా కూడా చక్కటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగున్నాయి కదా. ఇవి ఈవినింగ్ టైంలో టీ టైంలో తిన్నట్లయితే భలే క్రంచీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఏమి లేనప్పుడు ఇవి ఉన్నట్లయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీ మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.